ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇదివరకు ఎలా అయితే పౌలు ఉన్నప్పుడు రక్షణ విషయంలో దేవుని విషయాల్లో భయభక్తులు కలిగి ఎలా అయితే ఉన్నారో, ఇప్పుడు కూడా పౌలు మహాశయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అసలు వ్యక్తి అందుబాటుని కారణంగా మీరేంటంటే తప్పిపోవద్దు. ఈ భక్తి విషయాల్లో కూడా తప్పిపోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ సొంత రక్షణని, మనకు వచ్చిన రక్షణ పొందాం కదా దేవుళ్ళు, ఆ రక్షణని పోగొట్టకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరిని, ఫిలిప్పీలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సాహపరుస్తూ రాసిన లేఖ ఈ ఫిలిప్పీ లేఖ. ఎంకరేజ్మెంట్ అనమాట, భక్తిలో పడిపోకూడదు అని ఎంకరేజ్మెంట్ చేస్తా రాసిన లేఖ ఈ ఫిలిప్పీల లేఖ. భయముతో వణుకుతా గతంలో చెప్పినట్టు మన దేవుడు ఎక్కడ దూరం అయిపోతావా అని, దేవుడికి ఎక్కడ దూరం అయిపోతావా అని మనం రక్షణని కొనసాగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బైబిల్ గంట చదివినా కానీ మన ఆలోచనలో ఏదో కొంచెం పక్కదారి పడతాయి అనుకో, మన బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఆ పక్కదారి వెళ్ళకుండా తిన్నగా వెళ్ళాలి అని చెప్పింది కదా బైబిల్. అప్పుడు కొంతవరకు మన మార్గాలు అనేవి స్ట్రైట్గా దేవుడి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. మన వంకర మార్గాలు వెళ్ళకుండా ఇటు వద్దు, ఎందుకంటే వాక్యం చెప్తుంది అటు వెళ్ళొద్దు అని. కాబట్టి సరే అటు వద్దు, ఇటే వెళ్దాం అన్నట్టుగా మన మైండ్ని డైవర్ట్ చేసుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడు మనం నడవడిక అనేది 1-2 సార్లు చాలా జాగ్రత్తగా పరిశోధించుకుంటా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలంట. అబ్జర్వ్ చేసుకుంటా వెళ్ళాలి అనేది దేవుడి వాక్యం మనతో చెప్తుంది. అలా మన సొంత రక్షణని తుదముట్టుకోకూడదని, మనం యేసుప్రభు వచ్చేంతవరకు లేదంటే మన జీవితకాలం ముగిసేంతవరకు ఈ రక్షణలో మనం అలా కొనసాగుతూ ఉండాలంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులు అగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యాలను చేయడి. మూర్ఖజనం అంటున్నాడు. మూర్ఖజనం అని ఏంటి వాళ్ళు ఎందుకు అన్నాడంటే, వాళ్ళు ఎంత చెప్పినా వింటలేదు. యేసు ప్రభు ద్వారా ఒక పరలోకం వెళ్ళటం అనేది యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యపడుద్ది అని పౌలు గట్టిగా నొక్కి చెప్తున్నాడు. ఆ పౌలు మాటలే వింటలేదు వాళ్ళు. పౌలుని ఎరిపాప కింద కట్టేస్తున్నారు. అలా కట్టేసి దేవుడి మార్గాన్ని దేవుళ్ళకి రావట్లేదు, ఇక్కడ పక్కగా నెట్టేస్తున్నారు దేవుడిని. తామే జ్ఞానులు అన్నట్టుగా, పౌలేమో ఎరువాడు అన్నట్టుగా పట్టించుకోవట్లా, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అందుకని పౌలు ఏమంటున్నాడంటే మూర్ఖులు అంటున్నాడు. అందుకని మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులు అయ్యేటట్లుగా ఉండాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. అపరాధం ఏమీ కూడా చేయకూడదంట. ఎలాంటి అపరాధాలు కానీ ప్రతిరోజు ఇప్పుడు దేవుడికి దగ్గర అవ్వాలి అంటే ఇందాక చెప్పే కదా, ఈ వాక్యం చదివితే సరిపోతుంది. ఎప్పుడైతే ప్రార్థన అధికంగా చేయగలుగుతామో, నువ్వైనా సరే నేనైనా సరే ప్రార్థన అధికంగా చేయగలిగినప్పుడు అప్పుడు మాత్రమే మనం దేవుడికి దగ్గర అవుతాం. నేను ఒకరోజు 8 గంటలు చేశాను ప్రార్థన. సుమారు 2-3 రోజుల వ్యవధిలో 8 గంటలు చేశాను. చేయగానే దేవునికి దగ్గరగా ఉన్నట్టు నాకు అనిపించింది. అదేంటంటే ఎక్కువగా ప్రార్థన చేయటం వల్ల నాకు అలా అనిపించడం కాదు, ఏదో తెలియని ఒక అట్రాక్షన్ అనేది దాంట్లో ఉంది, నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు అనిపించింది పరిశుద్ధాత్మ అట్రాక్షన్ అన్నట్లుగా నాకు అనిపించింది. అదేంటంటే నా సొంత భ్రమ కాదు, పరిశుద్ధాత్మ ఉందన్నమాట. అందులో ఉండి నేను దేవుడు దగ్గరగా ఉన్నట్టు నాకు చెప్పాడు అన్నమాట దేవుడు. అలా ఎవరైనా సరే, నువ్వు నేనైనా సరే ఎక్కువగా ప్రార్థన చేయగలిగినప్పుడు
ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడికి చాలా దగ్గరగా ఉంటాం అన్నమాట. దేవుడి దగ్గర చేసేది ఏమైనా ఉంది అంటే మొదటిగా ప్రార్థనే ఉంటుంది. మన బైబిల్ ఎంత చదివినా మనం పండితులు అయిపోం. చదువు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా దేవుడికి చాలా దగ్గరగా ఉన్నారు. పేతురు ఉన్నాడు, వాళ్ళు శిష్యులు ఉన్నారు, ఎవరు చదువుకున్నారు, వాళ్ళంతా కూడా దేవుడికి బాగా దగ్గరగా ఉన్నారు. వాళ్ళేంటి ప్రార్థనలో, దేవుడి ప్రచారంలో ఎంతో ఇబ్బందులు పడ్డారు. ప్రచారంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అలా దేవుడు మనసు గెలుచుకోగలిగారు. అలా ఏంటంటే మంచి మార్గం ప్రార్థన మార్గం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఎక్కువగా చిన్న చిన్న లోట్లు వచ్చినా కానీ సాతాను చాలా డీటెయిల్గా దాన్ని పట్టుకుంటాడు అనమాట, పసికట్టేస్తాడు అనమాట. పసికట్టేసి ఇబ్బంది పెట్టడానికి చూస్తాడు బాగా ప్రార్థన చేసేవాళ్ళని. తక్కువ ప్రార్థన చేసేవాళ్ళే వీళ్ళంతా ఈ వేస్ట్ క్యాండిడేట్లే అన్నట్టుగా ఉంటాడు. కానీ ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళ మీద మాత్రం దృష్టి పెడతాడు. అలాంటే అంత భయమో అంత కోపం సాతానికి. కాబట్టి ఆయన పట్టించుకోవసరలా, ఒక కరేపాకు టైప్ అనమాట. మనం ఏం చేయాలంటే మనం పాపాలను ఎప్పటికప్పుడే పాప స్వభావం రాకుండా పాపాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని దాని మీద దృష్టి పెట్టుకోవాలి. మన మనసును స్వాధీనం చేసుకోవాలి. మంచి అలవాట్లు కానీ అలవర్చుకున్నట్లయితే మన మనసు మన స్వాధీనంలో ఉంటుంది. అప్పుడు దేవుడికి ఇష్టకరంగా మనం జీవించగలుగుతాం. మనం ఎలా అయితే జీవించాలి అనుకుంటున్నామో అలా జీవిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువగా ప్రార్థన చేయాలి అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అనుకో. మంచి అలవాట్లు ఇలాంటివన్నీ అబ్బించుకోవడం ద్వారా మన ప్రార్థన కూడా మంచిగా చేయగలుగుతాం. మనం ఎలా అయితే జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అని అనుకుంటామో అలా జీవించగలుగుతాం. మంచి అలవాట్లు అబ్బించుకోండి. మన బైబిల్ చదివినంత మాత్రాన సరిపోదు. మంచి అలవాట్లు అబ్బించుకుంటే మనం ఆటోమేటిక్గా మనం దేవుడు ఎలా అయితే ఉండమని చెప్పాడు భూమి మీద అలా ఉండేటట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.